32వ వచనం. ఎందుకు అతిశయిస్తారంట? ఇప్పుడు చెప్పండి, ఎవరు అతిశయిస్తారంట? అలాంటి వాటి యందు ఎవరు అతిశయిస్తారంట? కనుక ప్రియమైన వారలారా, మందిరములో అడుగుపెట్టిన ఈ ఒక్కరు బుద్ధిహీనులుగా మార్చబడకుందురుగాక, అందరూ బుద్ధిమంతులుగా ప్రభు తీర్చిదిద్దునుగాక. యేసు నామములో అందరూ బుద్ధిహీనతలో నుంచి విడిపించబడి బుద్ధిమంతులుగా మార్చబడుదురుగాక. కనుక ప్రియమైన వారలారా, ఇలాంటి వాటి యందు అతిశయించే వాళ్ళు ఎవరన్నా మనకు కనిపించారనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఏమని తెలిసినా మనం అనుకోవాల్సిన మాట, వీడెవడు, ఈ మనిషి ఎవరు, చెప్పండి గట్టిగా అనుకొని మౌనంగా పోతా ఉంటే చాలు. వాళ్ళతో మనకెందుకు? అర్థమవుతుందా? వాళ్ళు అతిశయించినట్టుగా మనం ఎందుకు అతిశయించాలి? వాళ్ళు తొందరపడినట్లుగా నువ్వెందుకు తొందరపడాలి? నువ్వు అతిశయించవలసింది ఎవరి దగ్గర అంటే, ఎవరి యందయ్య అంటే నజరేయుడైన యేసయ్య యందు. హల్లెలూయా. కోరహు కుమారులు ఒక మాట అన్నారు, చూపిస్తాను చూడండి. 44వ కీర్తన 8వ చరణం. 44వ కీర్తన 8వ చరణం. అందరు చదవండి బిగ్గరగా, అందరు చదవాలి. బాల్కనీ మీద క్రింద అందరూ. దినమెల్లా నేను మేము, మరలా చదవండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచున్నాము, అతిశయపడుచున్నాము. హల్లెలూయా. వాళ్ళు చూడండి ప్రియమైన వాళ్ళ, దినమెల్లా, ఒక రోజా 2 రోజులా 3 రోజులా కాదు. అర్థమవుతుందా? 24 గంటలుంటే 24 గంటలు, 365 రోజులు దినమెల్లా ప్రభువు యందే అతిశయపడతా ఉన్నారంట. వారి స్థితిని మనం గమనిస్తే, ఆ రోజున కోరహు, దాతాను, అభిరాములు ముగ్గురు గుంపుగా చేరి ఒక 250 మందిని ఏర్పరచుకొని దైవజనులకి విరోధంగా పోగయ్యారు, విరోధంగా మాట్లాడారు. మిమ్మల్ని నా దేవుడు ఏర్పరచుకున్నది, మమ్మల్ని ఏర్పరచుకోలేదా? మిమ్మల్ని నా దేవుడు పిలిచింది, మమ్మల్ని పిలవలేదా? అర్థమవుతుందా? మిమ్మల్ని కోరుకున్నట్లుగా మమ్మల్ని కోరుకోలేదా? మీరేనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కదా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు చూసి చూసి విని విని అంటాడు, ఇదిగో మోషే, వారి గుడారములు ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దూరంగా పారిపోమని చెప్పు అని అన్నప్పుడు, వాళ్ళందరూ పారిపోతే భూమి నోరు తెరిచి వారి మృంగివేసిందంట. దాతాను, అభిరాము, కోరహు కుటుంబీకులు, వారికి సంబంధించిన వారు, ఆ తర్వాత ఏమంటే వాళ్ళతో చేరిన వారు అందరినీ మింగివేస్తే, ఈ కోరహు కుమారులు ఉన్నారే, వారి మధ్యలో వీరు చనిపోలేదని దేవుని వాక్యం ఉంది. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం గమనించండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి నోరు తెరిచి వారిని, కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే, ఆ మాట గట్టిగా చదవండి. అయితే కోరహు కుమారులు చనిపోలేదు. కోరహు కుమారులు ఏం కాలేదంట? అంత దారుణమైన పరిస్థితి జరిగితే, ఏమంటే అంత ఘోరమైన పరిస్థితులు సంభవిస్తే, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయాడు, వాళ్ళ బాబాయ్, చిన్న అందరూ చనిపోతే, ఆ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదంటే. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత దేవుడు వారి జ్ఞాపకం చేసుకుని వారి మీద కృప చూపి దేవుని మందిరంలో ఏమంటే సంగీత సేవ దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అర్థమవుతుందా? సంగీత సేవ అప్పగిస్తే ఆ సేవ ప్రియమైన వాళ్ళరా జరిగించుకుంటూ పాటలు పాడుతూ దేవుని పరిచర్య చేస్తూ వాళ్ళు ఈ మాటలు అంటాం. ఏమో తెలిసిన, దినమెల్లా మేము, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, దినమెల్లా మేము. ఏమైందిరా మీకు, ఎందుకురా అంటే, మా బ్రతుకులు ఎప్పుడో గతించిపోవాల్సింది, మా నీడ ఎప్పుడో భూమి మీద గతించిపోవాల్సింది. మా నాన్న, మా అమ్మలు, మా బంధువులు, రక్త అందరూ భూమి నోరు తెచ్చినప్పుడు అందరూ చనిపోతే దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. వారి మధ్యలో
మా ప్రాణాలు పోకుండా మమ్మల్ని కాపాడాడు. ఇదిగో కాపాడటమే కాదు, ఆయన మందిరంలో ఈ పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. దేవదూతలు చేయలేని పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. కనుక మేమేం చేస్తాం తెలిసిన, దినమెల్లా దేవుని యందు అతిశయిస్తా ఉన్నాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత కృతజ్ఞత హృదయము చేత నింపబడి ప్రియమైన వాళ్ళరా వారి జీవితం నడిపించుకుంటున్నారా గమనించండి. ఈ రోజున వాళ్ళకు చేసిన మేలుని బట్టి వాళ్ళంటే దినమెల్లా మేము దేవుని సన్నిధిలో దేవుని ఎందే అతిశయిస్తాం అంటూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ మాటలు వింటూ ఉన్న వారిలో ప్రియమైన వాళ్ళరా దేవుని ద్వారా మేలు పొందని వారు ఉన్నారా? నాకు దేవుడు ఏ మేలు చేయలేదండి అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు ప్రియమైన వాళ్ళరా. నీకు తగినట్లుగా నీకు నా దేవుడు మేలు చేశాడు, నాకు తగినట్లుగా నాకు దేవుడు మేలు చేశాడు. మనందరికీ మన సామర్థ్యాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి ఆయన ఒక్కొక్క రోజున ఒక్కొక్క మేలు చేసుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా. మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి, తెలివితేటలను బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి ఏమండి మనం అతిశయపడకుందుము గాక. హల్లెలూయా. మన దగ్గర ఏది ఉన్నా అది ఎవరిచ్చారో అంటే నజరేయుడైన యేసయ్య ఇచ్చారు. యేసయ్య ద్వారానే మనకు కలిగింది. ఆయన చేతుల మీదుగా ఆయన మనకు దయచేస్తానే ఉన్నాడు. కనుక మనం ఆయన యందే అతిశయించుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ధైర్యంగా ఆయన పౌలు గారు కూడా అంటారు, అరే అబ్బాయి మీ బతుకుల్లో ఉన్న నీచమైన దరిద్ర బుద్ధులను బట్టి, దరిద్రపు బ్రతుకులు బట్టి అతిశయించ కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏమో తెలిసిన, నేనా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఆ కుటుంబాన్ని తగలబెట్టా, ఏమనుకున్నావు నేనంటే అని అతిశయిస్తాడు. దరిద్రులు చేసింది మంచి పనే చెప్పరేమండి? చేసింది ఏమన్నా మేలుకరమైందా? ఆ వ్యక్తికి మేలా, ఆ కుటుంబానికి మేలా? చేయలేదే. చేసింది కీడు, చేసింది దుర్మార్గమైన పని, దాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. అరే సిగ్గుపడవలసిన విషయాల్లో ఎందుకు అతిశయిస్తా ఉన్నావు అనేది అర్థం కాదు ప్రియమైన వాళ్ళరా. కనుక మనం అతిశయిస్తే ప్రభు యందే అతిశయించుదుము గాక. హల్లెలూయా. అందుకనే మన ఆత్మీయ తండ్రి రాసిన పాటను కూడా మనం గమనిస్తే ఏమండి, జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, నాత్మలో అనుక్షణం అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నానందము నీవే, నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా బిగ్గరగా నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము అమ్మే, నా
హల్లెలూయా. అతిశయం ఎవరంట? నా అతిశయం ఎవరు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన అతిశయం ఎవరయ్య అంటే మన నజరేయుడైన, మన ఆరాధనకు యోగ్యుడైన, హల్లెలూయా, యేసయ్య ఎంతే మనం అతిశయించుదుము గాక. అందుకనే అన్నమాట. చూడండి, అతిశయించువాడు అనొచ్చు కదా బిగ్గరగా. అతిశయించువాడు ప్రభువు నందే, ప్రభువు నందే, కోడా కాదు, ప్రభువుతో కోడా కాదు, ప్రభువు నందే మనం అతిశయించుదుము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు అతిశయించాలి? ప్రభువు నందే ఎందుకు అతిశయించాలి అని అంటే మీకు చూపిస్తాను. చూడండి, ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనం. బిగ్గరగా. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టియే అట్టి వాటిలో మన దేవుడు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, పర్వలు త్రొక్కుతూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని యందే మనం ఎందుకు అతిశయించాలంటే ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద ఆయన ఏం చేస్తున్నా తెలుసునా? కృప చూపుతా ఉన్నాడు. ఏం చూపుతా ఉన్నాడంట? గట్టిగా చెప్పండి. అది అనీతిమంతులైనా సరే, మంచివారైనా సరే, చెడ్డవారైనా సరే, దగ్గరస్తులైనా సరే, దూరస్తులైనా సరే, ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రతి ఒక్కరి పట్ల కృప చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బిడ్డల పట్ల ఇంకను అధికమైన కృప చూపును గాక. హల్లెలూయా. ఆయన రక్తం చేత కడగబడిన మన పట్ల ఇంకను అధికమైన కృప చూపుతూనే ఉన్నాడు. ఆయన కృప చూపుతూ ఉన్నాడు కనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నవారమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన కృప అనుదినం నూతనముగానే ఉంది. ఈ మాసం ప్రభువును గురించిన వాగ్దానం ఏంటి చెప్పండి? నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన కృప చూపుచు చేస్తున్న పని ఏందయ్య అంటే నీతి న్యాయములు జరిగిస్తా ఉన్నాడంట. ఒక ప్రక్క నీతి, తర్వాత న్యాయము జరిగిస్తా ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు మనందరి పట్ల నీతి న్యాయములు జరిగించును గాక. ఒక్కొక్కరి పట్ల నీతి న్యాయం జరిగించును గాక. నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ పరంగా నా దేవుడు నీతి న్యాయము జరిగించును గాక. నీ వ్యక్తిగత జీవితంలో నాకు నీతి జరగలేదు, న్యాయం జరగలేదు అనుకుంటున్న ఆ పరిస్థితిలో ఇక మీదట నా దేవుడు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరు తెలుసునా? నీతి న్యాయములు కలిగిన, చెప్పండి గట్టిగా, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవాతి దేవుడు. చూడండి అన్నమాట. 51వ కీర్తన 4వ వచనం తీయండి. 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలం నీకేమి నేను విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేసి ఉన్నాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా దేవుడు కనిపిస్తానే ఉంటాడంట. హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా, మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, చేతులెత్తి మనల్ని మనం ఆయనకి అప్పగించుకుంటూ ఏమంటే ఘనపరుస్తున్న, కొనియాడుతున్న దేవాతి దేవుడు ఎవరంటే నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన నీతి లేనివాడు కాదు, న్యాయము తప్పి జీవించేవాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట చూపిస్తాను, చూస్తారా? 97:2 చూడండి. 97 కీర్తన 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి
న్యాయములు ఆయన సింహాసనమునకు. హల్లెలూయా. దేవుడు కూర్చుని ఉంటే ఆ సింహాసనానికి ఆధారం ఏంటంట? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ టేబుల్ ఉందనుకోండి, ఇది నిలబడేదానికి ఆధారం ఏంటి? గట్టి చెప్పండి. క్రింద సపోర్ట్ ఉంది, రాడ్లు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు నేను నిలబడ్డానంటే దానికి ఆధారం ఏంటి? కాళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? అదేవిధంగా దేవుడు కూర్చున్న సింహాసనానికి ఆధారం ఏంటంటే చెప్పండి, నీతి, న్యాయం. ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, న్యాయాధిపతి. అంత మాత్రమే కాకుండా ఆయన కూర్చున్న ఆ సింహాసనానికి ఆధారము కూడా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 99:4 కూడా చూడండి. ఎక్కడే 99:4. యథార్థతను బట్టి నీవు న్యాయమును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీతి న్యాయములను జరిగించుచున్నావు. హల్లెలూయా. ఆ మాటలు గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుందో. యథార్థతను బట్టి దేవుడు న్యాయమును ప్రేమించు రాజును ఏం చేస్తారంట? బాగా న్యాయమును ప్రేమించే రాజును స్థిరపరచడమే కాకుండా చూడండి, ఇక్కడ యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను. మన దేవుడు భూతకాలములో ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం. అక్కడ చూడండి, జరిగించి ఉన్నావు అంటే గత రోజుల్లో ఆయన చేసింది ఏంటంటే నీతి, న్యాయం. అర్థమవుతుందా? యాకోబు సంతతి వారి మధ్య ఆయన నీతి, న్యాయం. ఆయన చేసిన ప్రతి పని, ప్రతి క్రియ, అది ఏదైనా సరే అది నీతి కలిగింది, న్యాయం. అది మాత్రమే దేవుడు జరిగించి ఉన్నాడు, ఇప్పుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత రోజుల్లో కూడా చెప్పండి గట్టిగా, జరిగించునుగాక. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నా వ్యక్తిగత జీవితంలో నేను ఉన్న ఆ ప్రాంతంలో నా పట్ల నీతిగా ప్రవర్తించేవారు లేరే అనుకుంటున్నావా? నాకు న్యాయం చెప్పేవారు లేరే అనుకుంటున్నావా? నా దేవుడు నీతి న్యాయము జరిగించునుగాక, నీ పట్ల నీతి న్యాయం జరిగించునుగాక. అందుకని నీ జీవితం నువ్వేం చేయాలని తెలిసిన? ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే నువ్వు అతిశయించగలగాలి. ఆయన నీతి న్యాయములు తప్పక జరిగించేవారు. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, 2వ పుస్తకం సమూయేలు 2వ పుస్తకం 8వ అధ్యాయం 15వ వచనం గమనించండి. సమూయేలు 2వ పుస్తకం 8:15. దావీదు ఇంటి వారు అందరి మీద, ఇశ్రాయేలు వారందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి. హల్లెలూయా. దావీదుని దేవుడు రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చేస్తే ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఆయన ఎలా పరిపాలన చేశాడు, ఎలా ఏలుబడి చేశాడు అని అంటే నీతి న్యాయములను బట్టి ఏలుబడి చేస్తూ నీతి న్యాయాలను జరిగిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎక్కడో ఉన్న వ్యక్తి దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం ఇచ్చాడు. సింహాసనం ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పని నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు సింహాసనం ఇచ్చింది ఎందుకు తెలుసునా? నీకు అధికారం ఇచ్చింది ఎందుకు తెలుసునా? అర్థమవుతుందా? నీ మాటకి గౌరవం ఇచ్చింది ఎందుకు తెలుసునా? ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడ పని జరిగిపోతుంది. ఆ స్థితి నీకు ఇచ్చింది ఎందుకు తెలుసునా? నీతి. చెప్పండి గట్టిగా. నువ్వు నీతి న్యాయములను బట్టి ఏలుబడి చేస్తావని, నీతి న్యాయం చేస్తావు అని. హల్లెలూయా. ఎంతోమందికి ఉద్యోగాలు రావు, నీకెందుకు ఇచ్చాడు ఆయన? ఎంతోమంది ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఎంతోమంది ప్రయాసపడ్డారు. అర్థమవుతుందా? వారి ప్రయాసాన్ని తొలగించి నిన్ను తీసుకుపోయి ఎందుకు కూర్చోబెట్టాడు అక్కడ? అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏమండి ఎంఆర్ఓగా చేయని, ఎండిఓగా చేయని, లేదా అసిస్టెంట్ కలెక్టర్గా చేయని, కలెక్టర్గా చేయని. ఎందుకు ఆ స్థానం ఇచ్చే దేవుడు?
ఇప్పుడు చెప్పండి గట్టిగా, నీతి న్యాయములను నువ్వు జరిగించాలి అని, జరిగిస్తావు అని ఒక పెద్ద నమ్మకం దేవుడు నీ మీద పెట్టుకొని ఆ స్థానాన్ని నీకు ఇస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన అలాంటి దేవుడు కనుక. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎలా కనపడతాడు? ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు కనిపిస్తాడు. ఆయనే నీతి న్యాయము. ప్రియమైన వాళ్ళరా, ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలి అంటే నీతి న్యాయములు కలిగి నడుచుకునేవారుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటా ఉంటాడు. ఆ 22:3 చూడండి ఆ మాట. ఇర్మియా పుస్తకం 22:3. 22:3 నేను చదువుతా. ఈ యెహోవా ఈలాగు ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములు అనుసరించి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు గట్టిగా చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి. నేను నీతి న్యాయములు కలిగి నడుచుకోవాలి. ఆ తీర్మానం చేసుకుని వెళ్ళండి. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నీ పట్ల ఆయన నీతి న్యాయము జరిగించును గాక. హల్లెలూయా. నిశ్చయముగా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అనుకుంటున్నావా? ఏమండి, ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నావా? మర్ర పెడుతూనే ఉన్నావా? తాను ఏర్పరచుకునే వారి దివారాత్రములు మర్ర పెడుచు ఉండగా వారికి ఆయన న్యాయము తీర్చడా? త్వరగా న్యాయము తీర్చునుగాక. నిశ్చయముగా మనందరి పట్ల న్యాయము తీర్చునుగాక. మందును అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము చేయునుగాక. అబ్రహామును గురించి మనం గమనిస్తే, ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్మకమైన వ్యక్తి అని దేవుడు పిలిచి ఏమండి ఆయన ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న రోజుల్లో ఇంకా ఆయన మనస్తత్వం ఎలా మారిపోయింది, రోజు రోజుకి ఎలా మారిపోయింది అని మనం బైబిల్లో గమనిస్తే 18వ అధ్యాయం 19 వచ్చి చూడండి. ఆదికాండం 18:19. అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొండుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడు అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఏమి ఎరిగి ఉన్నావయ్యా అంటే, అబ్రహాం ఎవరు తెలిసినా నీతి న్యాయాలు జరిగిస్తూ ఉన్నాడు. జరిగించడమే కాకుండా ఆయన కుటుంబం అంతా నీతి న్యాయాలు జరిగించాలని చెప్పాడు, నేర్పాడు. అంత మాత్రమే కాకుండా ఏమండి పుట్టబోయే పిల్లలందరికీ కూడా నీతి న్యాయములు కలిగి నడుచున్నట్లు ప్రవర్తించేదానికి నేర్పుతాడు అని దేవుడు ఎరిగి ఉన్నాడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అట్టి కృప మీ అందరి మీద కుమ్మరించును గాక. మీరు నీతి న్యాయాలు కలిగి నడిపించడమే కాకుండా మీ పిల్లలకు కూడా నేర్పవలసింది ఏం తెలిసిన నీతి న్యాయం. నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి. అయినా సరే నీతి తప్పని జీవితం జీవించుదువుగాక, న్యాయము తప్పని జీవితం జీవించుదువుగాక. హల్లెలూయా. 4 రూపాయల డబ్బుల కోసం నీతి తప్పడం దేనికి? అర్థమవుతుంది. 3 స్థలం కోసం న్యాయం తప్పడం దేనికి? ఒక అర్ధెకరా స్థలం కలిసి వస్తుందని ఏమంటే నీతి మాలిన పనులు చేయడం దేనికి? ఎకరా స్థలం ఏమన్నా తల మీద పెట్టుకుని తీసుకుపోతావా? ఆ 3 స్థలం ఏమైనా ఏమంటే ఆ జాడు స్థలం ఎత్తుకొని పోతావా? ఏది లేదు కదా. నీ జీవితంలో నీతి న్యాయంగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకంలో మీరు చూస్తే 18వ అధ్యాయం 27 వచనం గమనించండి. ఒక మాట ఉంది, దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల. ఏం జరిగిస్తే? కబ్జా చేసుకున్న ఎడల, పక్కన వారిది ఆక్రమించుకున్న ఎడల, అర్థమవుతుందా? వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికిన ఎడల, తీర్పు తీర్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డల్లర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏమంటే వత్తాసు పలికిన ఎడలా మీ ప్రాణం రక్షించుకుందరనుందా? లేదు. ప్రియమైన వాళ్ళ మన ప్రాణం రక్షించబడాలి అనుకుంటే నీతి న్యాయములు జరిగించుదుముగాక. హల్లెలూయా. ఏ విషయంలోనైనా నీతి న్యాయము జరిగించుదురుగాక. మరి అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, వాస్తవమో కాదో నాకు తెలియదు. బైబిల్లో లెక్కలు కట్టారు. బైబిల్లో యేసు ప్రభు వచ్చిన కాలం నుంచి అంతకుముందు కాలం వరకు లెక్కలు కట్టి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది? ఈ సెప్టెంబర్ నెలలో, ఈ నెలలో
ఆ రోజున 3 రోజులు కట్టిగా చీకటి కమ్మింది చూడండి. ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలుకి ఏమో వెలుగు వచ్చింది. చెప్పండి, ఐగుప్తీయులకి చీకటి కలిగింది కదా. ఎలాంటి చీకటి? చిమ్మ చీకటి. ఇక్కడ ఎదురుగా నిలబడిన మనిషి కూడా కనపడిన పరిస్థితి, తడువుకుంటా వెళ్ళినా కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు సంభవిస్తాయి అని చెప్తా ఉన్నారు. నాకైతే తెలియదు. అర్థమవుతుందా? అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే, మనం సిద్ధపాటు కలిగి ఉన్నామనుకోండి, నీతి న్యాయంగా బ్రతుకుతా ఉన్నామనుకోండి, యేసు ప్రభు ఎప్పుడు వస్తే మనకేంటి? హల్లెలూయా అన్నా కదా. యేసు ప్రభు ఇప్పుడు రాని అలా వెళ్ళిపోతాం కదా. ఎప్పుడైతే ఏమైంది? యేసు ప్రభు ఎప్పుడు వస్తే ఏమైంది? సిద్ధపడని వారికి బాధ కానీ, నిట్టూర్పు కానీ, వేదన కానీ, జీవితం సిద్ధపరచుకుంటూ నడిపించబడేవానికి ఏ రోజైతే ఏమైంది అది? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏం జరుగుతుందో జరగబోతుందో నన్ను అడగమాకండి, నాకు తెలియదు. మీరు ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పండి, నీతి న్యాయాలు కలిగి నడిపించబడుతూ ఉంటే నా దేవుడు మీ ప్రాణాన్ని కాపాడునుగాక, మన ప్రాణాన్ని రక్షించునుగాక, మన ఆత్మని కాపాడునుగాక, మన ఆత్మని రక్షించునుగాక. హల్లెలూయా. దానియేలు పుస్తకంలో కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. 4:27. దానియేలు పుస్తకం 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని. హల్లెలూయా. నెబుకద్నెజరుతో దానియేలు చెప్తూ ఉన్న మాటలు. నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. కల భావం చెప్పేవారు లేకపోతే దానియేలుని పిలిపించి ఆ కల చెప్తే దానియేలు కొంతసేపు కలత చెందాడు. కలత చెందినప్పుడు, ఏమైందిరా దానియేలు, ఏమైందిరా? అయ్యా, ఇది నీకు జరగకుండాను గాక అయ్యా, నీ ఉప్పు తిన్నావు, నీ కారం తిన్నావు, నువ్వు ఇచ్చిన కట్టుకున్నావు, నువ్వు ఇచ్చిన స్థానంలో ఉన్నావు, ఇది నీకు జరగకుండాను గాక, ఏమైందో చెప్పరా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ కళ యొక్క భావం చెప్తాడు. బ్రహ్మాండమైన చెట్టు నీవేనయ్యా, ఆ కొమ్మల్లో ఎంతోమంది నీ చెట్టు నీ నీడన బ్రతుకుతా ఉన్న రాజ్యాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారయ్యా. అర్థమవుతుందా? ఆ తర్వాత కొట్టివేయని చెప్పారు కదా, నీ రాజ్యం నీ చేతుల నుంచి పోతుందయ్యా, మొద్దు మాత్రం మిగులుతుందయ్యా, నీవు గడ్డి మేస్తావయ్యా, ఇలాంటి సంభవాలు జరుగుతాయ్యా అని చెప్పుకుంటూ వచ్చి ఆయన అంటాడు, నీ పాపము మాని నీతి న్యాయమును అనుసరించి నీవు ఎవరినైతే బాధ పెట్టి ఉన్నావో వారి ఎడల కరుణ చూపి నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఏమంటే సరి చేసుకోగలిగితే నీకు ఇప్పుడున్న క్షేమం ఇక మీదటను. హల్లెలూయా. నీతి న్యాయములు కలిగి నడిపించబడుతుంటే ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మ కాపాడబడమే కాకుండా మనకు ఉన్న క్షేమం ఇంకా నువ్వు ఉండునుగాక, ఇక మీదట నువ్వు ఉండునుగాక, నీకు ఉన్న క్షేమం ఇంకా రెట్టింపగునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఒక్కొక్కరు అనుభవించగలిగే యేసయ్య కృప చూపునుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి, ఆయన ద్వారానే మనము ఇప్పుడు. హల్లెలూయా. మొదటిది, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు అని నువ్వు ఎరిగి ఆయన యందే అతిశయించుదువుగాక. హల్లెలూయా.